శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మనకి గురుమౌఢమి శుక్రమౌఢములు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి, అసలు ఈ గురుమౌఢమి శుక్రమౌఢమి అంటే ఏమిటి, ఈ గురుమౌఢమి శుక్రమౌఢములో మనము చేయవలసిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుమౌఢమి శుక్రమౌఢమి అనే రెండు రకాల మూడాలు అయితే ఉంటాయి. అసలు ఈ మూఢమి అంటే చీకటి అనే అర్థం అండి. దీనిని మనం వాడుక భాషలో మూఢమి లేదా మౌఢ్యమి అని పిలుస్తూ ఉంటాము. అసలు ఈ మూఢమి అంటే నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటిలో భూమి కూడా మనకి ఒక గ్రహమే కదా, కాబట్టి భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనపడదు. దీనినే మనం అస్తంగత్వం లేదా మూఢమని అంటూ ఉంటాం. గ్రహాలకు రాజు సూర్యుడు, అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢమి అని, అలా శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢమి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో ఆ గ్రహాలు బలహీనంగా మారిపోతూ ఉంటాయి. అందుకే దీనికి మూఢమి అని పేరు పెట్టి ఈ సమయంలో శుభకార్యాలు ఏవి కూడా నిర్వహించకూడదని పండితులు చెప్తూ ఉంటారు. ఈ విధంగా సూర్యుడికి అత్యంత సమీపంలో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహం యొక్క శక్తి బలహీనపడిపోతూ ఉంటుంది. ఈ విధంగా అన్ని గ్రహాల విషయంలో ఉన్నప్పటికీ కూడా గురు శుక్ర గ్రహాలు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు ఆ రోజులను మూడాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదని అంటారు. మనం ఏ శుభకార్యాలు నిర్వహించాలన్నా గురు శుక్రులు శక్తివంతంగా ఉండాలి. అలా ఉంటేనే మనకి మంచి జరుగుతుంది. కాబట్టి మనం ముఖ్యంగా ఈ గురుమౌఢమి శుక్రమౌఢములు ఎప్పుడు వస్తున్నాయని తెలుసుకుని మనం ఆ రోజుల్లో మనం నిర్వహించుకునేటటువంటి శుభకార్యాలను వాయిదా వేసుకోవాలి. అయితే మనకి ఈ 2025 సంవత్సరంలో ఈ గురుమౌఢమి శుక్రమౌఢమి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ముందుగా గురుమౌఢమి ప్రారంభం మరియు ముగింపు తేదీల గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి 2025 జూన్ 10 మంగళవారం రాత్రి 2:37 నుండి ప్రారంభమయ్యి ఆషాఢ శుద్ధ త్రయోదశి అంటే 2025 జూలై 8 మంగళవారం మధ్యాహ్నం 3:18 గురుమౌఢమి త్యాగం అవుతుంది. ఇంకా శుక్రమౌఢమి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుద్ధ దశమి తిథి 2025 నవంబర్ 30 ఆదివారం మధ్యాహ్నం 1:58 ప్రారంభమయ్యి మాఘ బహుళ ఏకాదశి తిథి అంటే 2026 ఫిబ్రవరి 13 శుక్రవారం ఉదయం 11:37 శుక్రమౌఢమి త్యాగం అవుతుంది. ఇంకా ఈ మూఢమి సమయాల్లో అస్సలు చేయకూడని పనుల గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ మూఢమి ఉన్న సమయాలలో వివాహాది గృహ ప్రవేశాది శుభకార్యాలు ఏవి కూడా నిర్వహించకూడదండి. అలాగే లగ్న పత్రికలు రాయడం, పెండ్లి చూపులు చూసుకోవడం, ఇంకా వివాహానికి సంబంధించినటువంటి ఏవైనా మాటలు మాట్లాడుకోవడం లాంటి పనులు అస్సలైతే చేయకూడదు. ఇంకా శంకుస్థాపన, ఇంకా నూతన గృహానికి సంబంధించినటువంటి ఏ శుభకార్యాలు కూడా ఈ మూఢమి సమయంలో అయితే చేయకూడదండి. అలాగే నూతనంగా మనం గృహానికి స్లాబ్ అవి వేయాలన్నా కూడా ఈ సమయంలో వేయకూడదు. ఒకవేళ మీరు ఒక అంతస్తుకి స్లాబ్ వేసి రెండవ అంతస్తుకి స్లాబ్ వేయడానికి ఈ మూఢం సమయంలో అయితే వేసుకోవచ్చు, కానీ మొదటిసారి మీరు స్లాబ్ వేసిన ఈ సమయాల్లో అయితే వేయకూడదండి. ఇంకా మొదటిసారి వ్రతాలు కానీ నోములు కానీ ఎవరైనా ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ మూఢం సమయంలో అయితే ప్రారంభించకూడదండి. ఒకవేళ మీరు సప్త శనివార వ్రతం చేస్తూ ఉన్నారు, ఈ మూఢం సమయంలో వ్రతాన్ని ఆపవలసిన అవసరం లేదండి, కంటిన్యూ చేయవచ్చు. కానీ మీరు మొట్టమొదటిసారి సప్త శనివార వ్రతం కానీ ఏవైనా వ్రతాలు కానీ నోములు కానీ ప్రారంభించాలనుకుంటే ఈ మూఢం సమయంలో అయితే చేయకూడదు. అలాగే చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీయకూడదండి. ఇంకా పిల్లలకు నామకరణం లాంటివి కూడా చేయకూడదు. అంటే పిల్లలు పుట్టి 21 రోజులకైతే మీరు నామకరణం ఈ సమయంలో చేయవచ్చు. ఒకవేళ 21 రోజులు దాటిన తర్వాత మీరు ఈ నామకరణం అవి పెట్టుకోవాలనుకుంటే ఈ మూఢం సమయంలో చేసుకోకూడదు. ఇంకా ఉపనయనం లాంటివి కూడా చేయకూడదండి. అలాగే నూతన విగ్రహ ప్రతిష్టాపనలు కూడా మనం ఈ సమయంలో అయితే చేయకూడదు. ఇంకా నూతన వధువు అత్తవారింటికి వెళ్ళడానికి కూడా ఈ సమయం అయితే కుదరదండి. అలాగే నూతనంగా చెరువులు, బావులు, బోరింగులు కూడా త్రవ్వించకూడదు. ఇంకా అలాగే మొట్టమొదటిసారి పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవారు ఈ సమయంలో పుణ్యక్షేత్రాల దర్శనం కూడా చేయకుండా ఉంటేనే మంచిదండి. అంటే మొదటిసారి ఎప్పుడైనా మీరు తిరుపతి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఈ టైంలో సెకండ్ సారి వెళ్ళవచ్చా అంటే వెళ్ళవచ్చండి. కానీ మీరు మొట్టమొదటిసారి తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకుంటే ఈ సమయంలో అయితే వెళ్ళకూడదు. అలా ఏ పుణ్యక్షేత్రానికైనా మొట్టమొదటిసారి వెళ్ళాలంటే ఈ మౌఢమి సమయాల్లో వెళ్ళకూడదు. ఇంకా అలాగే ఈ సమయంలో యజ్ఞ యాగాదులు మంత్రానుష్ఠానం కూడా చేయకూడదు. అలాగే ఈ సమయంలో చిన్నపిల్లలకు చెవులు కుట్టించుట ఇంకా అక్షరాభ్యాసం లాంటి పనులు కూడా చేయకూడదు. ఇంకా ఈ మూఢమి సమయాల్లో బంగారం తాక
తాకట్టు పెట్టుట, అప్పు తీసుకొనుట, హోమ్ లోన్స్ లాంటివి కూడా తీసుకోకూడదండి. ఈ సమయంలో చేసినటువంటి అప్పు తొందరగా తీరదని అంటారు. ఇంకా నూతన వాహనాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించుట కూడా చేయకూడదు. ఇంకా కొత్తగా బాలింతలు బిడ్డను ఎత్తుకున్న అత్తవారింటికి కూడా ఈ సమయంలో వెళ్ళకూడదు. ఇంకా ఈ మౌఢమి సమయంలో మంగళకరమైన వస్తువులు అంటే మెట్టెలు, మంగళసూత్రాలు కూడా కొనకూడదు. ఇంకా దేవతా వృక్షాలను నాటకూడదు. అలాగే కొత్త ధాన్యాలు కూడా తినకూడదు. ఇంకా ఈ మూఢమి సమయంలో చేయవలసిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. జాతక కర్మ, జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు, జపాలు, హోమాది శాంతులు, గండ నక్షత్ర శాంతులు, ఉత్సవాలు, సీమంతం, అన్నప్రాసన, అద్దీలు మారుట, స్థలాలు, భూములు కొనుగోలు చేయుట లేక అమ్ముట, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు కూడా చేపించుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.